ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఎప్పుడు మాంసాహారము భుజించాలనేటువంటి కోరిక, మసాలా ఆహార పదార్థాలను భుజించాలనేటువంటి కోరిక, మద్యపానీయాలను సేవించాలనేటువంటి కోరికలు మీకు పుడుతున్నాయా? అయితే మీ గృహానికి గాని, గృహస్థలానికి గాని నైరుతి దోషం ఉన్నట్లే. నైరుతి దోషం అంటే నైరుతిలో గుంతలు ఉండి మూలమట్టానికి సరిగ్గా లేకపోవడం, నైరుతిలో వాకిళ్ళు ఉండడం, వీధిపోట్లు ఉండడం, బావులు, గుంతలు ఉండడం, నైరుతి అనేటువంటిది పల్లమై ఉండడం, ఇవన్నీ కూడాము నైరుతి దోషాల కిందకే వస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దోషాలనేటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఎప్పటికీ ప్రతిరోజు మాంసాహారము, మసాలా ఆహారాలను, మద్యపానీయాలను సేవించాలనేటువంటి విపరీతమైనటువంటి కోరికలు పుడుతున్నాయో, అప్పుడు గృహానికి లేదా గృహస్థరానికి నైరుతి దోషాలు వచ్చాయని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి దోషాలను సరిచేసుకోవాలి. లేనిచో చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది.